మీ రేష్మా 123 ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు చెప్పబోతుంది చాలా అంటే చాలా ఎవరికి ఇష్టం లేని ఫ్రై. ఇది చాలామంది ఇష్టపడరు. ఇలా చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. ఇప్పుడు నేను చెప్పబోతుంది లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ చూసి నా ఛానల్ని మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దొండకాయల్ని ఒక గిన్నెలో తీసుకున్నాను. వాటిని ఉప్పు నీటిలో వాష్ చేశాను. తర్వాత చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. దాన్ని సన్న ముక్కలుగా తరుగుకున్నాను. చూస్తున్నారా? ఇలా వీడియోలో చూపించినట్టు తరగండి. తరుగున తర్వాత దాన్ని పక్కన పెట్టండి. ఇలా తరుక్కోండి. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ కానీ 4 స్పూన్స్ కానీ ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత కొంచెం శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని ఒక 10 మినిట్స్ ఎర్ర బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఆ ఉల్లిపాయల్ని బాగా కలితిప్పండి. ఇది ఎవరికి నచ్చకపోవచ్చు, కానీ ఎవరికైనా నచ్చితే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ కలర్లోకి వచ్చేంత వరకు, ఇంకొంచెం వచ్చినా పర్లేదు. ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయని ఫ్రై వేసుకోండి. దాంట్లోకి కడాయిలోకి వేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కానీ బాగా కలితిప్పండి. మొత్తం ఆయిల్ మొత్తం వాటికి పట్టేటట్టు. త్రీ ఆర్ 4 మినిట్స్ ఇలా కలుపుకోండి. తర్వాత 2 ఎండుమిర్చీలు తుంపి వేసుకోండి. దాని తర్వాత ఒక కరివేపాకు రెమ్మ వేసుకోండి. ఫస్ట్ వేసుకుంటే కరివేపాకు అనేది మాడిపోతుంది, కరివేపాకు ఎండుమిర్చి, అందుకని తర్వాత వేసుకున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా, కడాయికి అంటుకోకుండా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రై. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకు కానీ, మీ హస్బెండ్స్ కానీ, మీ ఇంట్లో ఎవరైనా ఉండే వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టపడతారు. చాలామందికి ఇదంటే ఇష్టం లేకుండా వస్తుంది. అలా 3 మినిట్స్ 4 మినిట్స్ కలుపుతూ ఉండాలి. దాని తర్వాత సపరేట్ చేసుకున్న ఆయిల్లో ఇలా నేను సపరేట్ చేసి వీడియోలో చూపించిన విధంగా అల్లం పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి. దీనికి అల్లం పేస్ట్ కొంచెం బాగానే పడుద్ది. మీకు కావాలి అనుకుంటే 1 స్పూన్ వేసుకోండి. అల్లం పేస్ట్లో కొబ్బరి, అల్లము, వెల్లుల్లి 3 కలిపి మిక్సీ పట్టి వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. విడివిడిగా పట్టుకోకుండా 3 అనేది ఒక దాంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెడితే ఒక 1 వీక్ కానీ 10 డేస్ కానీ ఉంటుంది. బయట పెడితే, అదే ఫ్రిడ్జ్లో పెడితే 1 మంత్ వరకు అట్లనే ఉంటుంది అన్నమాట. టేస్ట్ మారదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా అల్లం పేస్ట్ వేసుకున్నాక కలితిప్పాలి ఒక 3 ఆర్ 4 మినిట్స్. ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది, ముక్కకి బాగా ఆయిల్ పడుతుంది. తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా తిప్పండి అన్నమాట. తిప్పిన తర్వాత 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ కారం వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. మీకు చిన్నపిల్లలు ఉండే మాట అయితే 1 స్పూన్ అయినా వేసుకోండి. ఇలా 2 మినిట్స్ పాటు బాగా కలితిప్పాలన్నమాట కడాయికి, లేకపోతే అంటుకుంటుంది అన్నమాట. అంటుకోకుండా నేను ఇలా చేశాను. మీరు కూడా ఇలానే చేయండి, సేమ్ ప్రాసెస్. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే 1/4 కిలో దొండకాయని తీసుకున్నాను. మీకు ఎంత నచ్చితే అంత క్వాంటిటీ తీసుకోండి. మాకైతే ఇది సరిపోతుందని మేము ఇలానే తీసుకున్నాను. తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టండి. ఇలా అవుతుంది అన్నమాట. కడాయికి అంటుకోకుండా చూడండి, కనపడుతుంది కదా వీడియోలో. ఇలా అంటుకోకుండా వస్తుంది అన్నమాట.
2 మినిట్స్ అలానే మళ్ళీ తిప్పుతూ ఉండాలి. లేకపోతే మొత్తం అంటుకొని మొత్తం ముక్క అనేది చిదుగుతదనమాట. చిదగకుండా ఇలా తిప్పుకోండి చూడండి. ఇంకా బాగా మగ్గింది. చాలా అంటే చాలా టేస్టీగా ఎప్పుడు తినని టేస్ట్ దీంట్లో వస్తదనమాట. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నా ఛానల్ నచ్చినట్టయితే మీకెవరికైనా నా ప్రీవియస్ వీడియోలు చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత ధనియాల పొడి అర స్పూన్ వేసాను. ధనియాల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ కానీ మసాలా కానీ బాగా పట్టిద్దనమాట. ఇలా చూడండి చాలా 90% ఫ్రై అయ్యాయి. ఇంకా 10% ఇంకో 10 మినిట్స్‌లో అవుతదనమాట. 10 మినిట్స్ కాదు, ఒక 5 ఆర్ 6 మినిట్స్ పడతదనమాట. ఇలా నీట్‌గా ఫ్రై చేసుకొని ఆయిల్ అంతా బయట పడతదనమాట. చూడండి వీడియోలో చూపించినట్టు ఆయిల్ అంతా బయటకొచ్చేస్తదనమాట. ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా మీ పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇలా నచ్చుద్ది. నేను ఇంకా కర్రీ కూడా చేస్తాను. ఆ కర్రీని కూడా వీడియో తీసి పెడతాను. మీకెవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ఈ కర్రీ కావాలని కామెంట్ చేస్తే ఈ కర్రీ కన్ఫర్మ్‌గా చేసి పెడతాననమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.